మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు మీ దీక్ష భంగం కాకుండా మంచి రిఫ్రెషింగ్ ఎనర్జీ డ్రింక్ రెసిపీ తీసుకొచ్చాను. ఇది ట్రెడిషనల్ రెసిపీ. నార్త్ ఇండియా సైడ్ స్పెషల్గా శివరాత్రి మరియు హోలీ టైంలో దించేస్తారు. దీన్ని ఠండాయ్ అంటారు. ఠండా అంటే కూల్ అనమాట. దీనివల్ల చాలా న్యూట్రియంట్స్ వస్తాయి, అలాగే బాడీ చాలా కూల్ అవుతుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక 25 గ్రాములు బాదాంని బ్లాంక్ చేసుకుని స్కిన్ తీసేసి పెట్టుకున్నాను. 5 గ్రాములు ఇలాచి, 15 గ్రాములు పంకిన్ సీడ్స్. మెలన్ సీడ్స్ ఉంటే అదే తీసుకోండి. మెలన్ సీడ్స్ నాకు దొరకలేదు, దానికి ఆప్షనల్గా పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ తీసుకోవచ్చు. ఒక 5 గ్రాములు సోంపు, 15 గ్రాములు కాజు, ఒక 10 గ్రాములు గసాలు, ఒక ½ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక చిన్న గ్లాసులో పాలల్లో కుంకుమ పొడిని మిక్స్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ఒక 60 గ్రాములు చక్కెర. వీటన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దీన్ని మన ఠండాయ్ పేస్ట్ అంటారు, లేదా ఠండాయ్ బేస్ అంటారు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, ఠండాయ్ బేస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రాడ్యువల్గా మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ పాలను తీసుకున్నాను. దీన్ని మీరు ముందుగా బాయిల్ చేసుకోవాల్సిన పని లేదు, అయితే కొంతమంది బాయిల్ చేసి కూడా తయారు చేస్తారు. నేనైతే డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఈ ఠండాయ్ పేస్ట్లో గ్రాడ్యువల్ కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మిక్స్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా మొత్తం పాలంతా కూడా పడుతుంది. ఈ విధంగా మొత్తం పాలంతా కూడా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలని స్ట్రెయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే మిక్సీ పడతాం కదా, రిమైన్స్ ఏమైనా ఉండిపోతే అది ఇలా వచ్చేస్తుంది. ఈ రిమైన్స్ని సపరేట్ చేసుకోవాలి. ఈ రిమైన్స్ని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. దీన్ని డ్రై చేసుకుని ఠండాయ్ పౌడర్లా తయారు చేసుకుని మళ్ళీ ఎప్పుడైనా ఠండాయ్ చేసుకోవాలన్నప్పుడు సింపుల్గా దాన్ని మిక్స్ చేసుకుని తయారు చేసుకోవచ్చు. అలాగే టీలో కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే స్ట్రెయిన్ చేసుకున్న ఠండాయ్ని మాత్రం ఒక 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో కూల్ అవ్వనివ్వాలి. అంతే, ఎంతో సింపుల్గా మన ఠండాయ్ రెడీ అయిపోతుంది. దీన్ని చల్లగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది. దీనిలో కొద్దిగా పిస్తా లేదా కొద్దిగా రోజ్ పెటల్స్ యాడ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవాలి. మంచి ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుంది. మరి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ శివరాత్రికి మీ నోములు వ్రతాలు ఫలించాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.